మీ9 న్యూస్ కి స్వాగతం. రైతుల గోసను ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలని, అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుమ్మడిదల మండల రైతులు మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం నిల్వలు పెరిగిపోయిన లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తరలింపు పూర్తిగా నిలిచిపోయిందని, ఇదే సమయంలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై తడిసిన ధాన్యాన్ని తగలబెట్టారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను శాంతింప చేయడానికి పోలీసులు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు. వారికి కేటాయించినా సరే మా ఇక్కడ ఉన్నటువంటి గుమ్మండల మండలం, జిన్నారం మండలానికి సరిపోయేటంత మాకు సౌకర్యం ఉన్నది. కానీ ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి రావడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కడికి పోవాలనో అర్థం కాని పరిస్థితులు ఉన్నాం. మరి ధాన్యం ఎప్పుడైతే తడిచిపోయిందో ఖచ్చితంగా ఈరోజే తీసుకుపోవాలి. ఎందుకంటే మళ్ళీ మొలకొస్తే మరి మీరేం ప్రభుత్వం తీసుకోదు, మళ్ళీ ముక్కపాయ బియ్యం అవుతాయి, అక్కడ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే ఈ ధాన్యాన్ని తీసుకుపోయి డైరెక్ట్ ఏదైతే బాల్ రైస్ మిల్ ఉంటుందో దానికి బాడీకి వేస్తే మంచి బియ్యం వస్తాయి, రైతులు కూడా నష్టపోరు. అక్కడ ప్రభుత్వానికి కూడా బియ్యం తీసుకుంటే ఎక్కడ చెడ్డ పేరు రాదు. కాబట్టి మేము ఈ విధంగా సూచిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజే ఇక్కడ తడిసిపోయిన ధాన్యాన్ని మొత్తం తీసుకుపోయి ఆ బాయిల్ రైస్ మిల్లో బాడీ మీద వేసినట్టయితే ఇక్కడ రైతులకు కూడా నష్టం జరగదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచించండి. ప్రభుత్వ అధికారులు మీరు సరైన పద్ధతిలో మీరు పనిచేసినట్టయితే ఈరోజు ఈ రైతులకి కష్టం వచ్చేది కాదు. రైతులకు అందరూ చెప్తారు, రైతులు రాజు అంటారు, మేము రైతులను కాపాడుతున్నామంటారు, అందరు చేస్తారు. కానీ ఎక్కడ కూడా ప్రతి కష్టానికి రైతు ఒక్కడే కష్టపడుతున్నాడు. మరి ఆ రైతుకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది, రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. మేము రైతుకి ఇది చేస్తున్నాము, మేము అది ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము, అది కాదు. మేము పండించిన ఇలా ఎక్కడ చూసినా మొత్తం కుప్పలన్నీ నానిపోయినాయి, వేలాది తంతులు నానిపోయినాయి. రైతుల గోస ఎవరికి చెప్పుకోవాలి? రైతు బంధు లేదు. రైతు ఏమంటారు, రైతు బంధు వస్తేనన్నారు కొంచెం రైతులకు న్యాయం జరుగుతుండే. కానీ ఇలా ఒక ఎకరానికి రైతు బంధు ఇచ్చి ఇలా ఎగగొట్టిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఏమంటున్నా ఆ విధంగా అట్లా పోయినాయి. ఇప్పుడు పండిన పంట ఉన్నది కొనుగోలు చేయమని మొరమొత్తుకుంటున్నాం. కౌలు రైతులు అన్నారు. కౌలు రైతులు ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి కౌలు రైతులు చాలామంది కౌలు రైతులే ఉన్నారు. రైతు బంధు వాళ్ళకి ఇస్తాను, అది ఇవ్వలేదు. కనీసం కొనుగోలైనా చేయాలి కదా నువ్వు రైతుల దగ్గర. రైతులకు బోనస్ ఇస్తాన్నావు, అది కూడా లేదు. ఇలా 20 రోజుల నుంచి పడి కాడుపులు కాపి పండుకుంటున్నారు రైతులంతా. రాత్రి 12 గంటలకు రాత్రి దొంగలు లెక్క వాన వచ్చింది. ఎక్కడ పట్టాలు కప్పుతారు, ఏమవుతుంది? పిల్లల్ని తీసుకొని వచ్చి రాత్రి అంతా పండుకున్నారు. ఇలా ఈ పరిస్థితి ఉన్నది జిల్లాలో. దయచేసి ఉన్నటువంటి ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీరే ఏదైతే రైతులు ప్రభుత్వం అని చెప్తున్నారో, మీ ప్రజాపాలన అంటున్నారో, ఎంబడే రైతులకు 100 లారీలు పంపించండి. మా నింపిన బస్తాలన్నీ, నానిపోయిన బస్తాలన్నీ వడ్లను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్తా ఉన్నారా ప్రతి ఒక్క గింజ కొంటామని, నాయన గింజ కొంటామన్నారు కదా, కొనుక్కోండి, తప్పు లేదు, కొనుక్కోండి. రైతులు సన్నట్లకు బోనస్ ఇస్తాను, ఇవ్వండి. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం. సిఐ గారు ఉన్నారు, ఇక్కడ ఆర్టీఓ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు, అధికారులు అందరు ఉన్నారు. దయచేసి ఇలా మనం రోడ్డు మీద కూర్చుంటే లేపట్టుకొచ్చిర్రు. ఇళ్ళకి వదిలిపోయింది అనుకోకండి. మీరు ఇవాళ సాయంత్రం కల్లా ఒక 20 లారీలు మాకు రాకపోతే ఖచ్చితంగా రేపు మళ్ళీ ధర్నా చేస్తాం. మరియు దాంతోపాటు నాణ్య ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నా.